కోవూరు మండలంలోని గంగవరం పంచాయతీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని 54.5 లక్షల రూపాయలతో సచివాలయ భవనం, 14.50 లక్షల సీసీ రోడ్లు, కాల్వట్టును ప్రారంభించి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామ నాయకులు సింగారెడ్డి, లక్ష్మీ నరసారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసారెడ్డి, సర్పంచ్ లక్ష్మీ కుమారి, పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంత మల్లారెడ్డి, శ్రీధర్ నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక పెన్షనే కాదు, తల్లికి వందనం, అలాగే ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజముద్రతో. అలాగే అన్నదాత సుఖీభవ 2 సార్లు ఆల్రెడీ ఇచ్చున్నాం. యూరియా పుష్కలంగా ఇచ్చాం. అన్ని దగ్గర రైతులు సుభిక్షంగా ఉన్నారు. అలాగే కాలువలు తవ్వించాం. గవర్నమెంట్ తరఫునైతేనేమి, ఇప్పుడు నీటి సంఘ అధ్యక్షులు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ కాలువ అవసరమో అవన్నీ కూడా తవ్వడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని, ఇప్పుడు ఇక్కడ ఒక సచివాలయం బిల్డింగ్ ఓపెన్ చేసాం. అది శాంక్షన్ అయింది ఎప్పుడో, మళ్ళీ వెంటనే వస్తారు వాళ్ళు, మేము అది శాంక్షన్ చేసామని చెప్పి. అది ఎప్పుడో వచ్చింది, కానీ దాన్ని టెంకాయ కొట్టి వదిలేశారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసాం. ఇక్కడే ఆ సర్పంచ్ కూడా ఉన్నారు, అవునా కదమ్మా? ఇప్పుడు పూర్తి చేసామా? మా ప్రభుత్వం వచ్చి ప్రెస్ వాళ్ళకి ఏ విలేకరు వచ్చినా, మీరు 30 మంది వచ్చినా 50 మంది వచ్చినా మీకు ఇచ్చే విలువ ఇంకెవరికి ఇవ్వటం లేదు ఈ కాన్స్టిట్యున్సీలో. అట్లని చెప్పి మా ప్రాబ్లమ్స్ మాకుంటే, మాది ఒక కాన్సెప్ట్ ఉంది. ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఇంట్లో తప్పితే, ఎమ్మెల్యే ఆఫీస్లో తప్పితే ఏ నాయకుడి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది మాకుంది. ఆయన, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గ్రామాల్లో 2-3 గ్రూపులు ఉంటాయి, 4-5 సెపరేట్గా ఉంటారు. వాళ్ళందరూ ఒక దగ్గర ఒక ఇంట్లో ప్రెస్ మీట్ పెడితే అందరూ అక్కడ కలవలేరేమనే ఉద్దేశంతో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఏ ఒక్కరి నాయకుడి ఇంట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టిందే లేదు. ఆయనకి తెలియక అక్కడ పెట్టాడు కాబట్టి ప్రెస్ వాళ్ళందరూ పోయి బయట ఉండండి, బయట పెట్టుకుందాం ప్రెస్ మీట్ అని చెప్పాను నేను. అది బయట అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని కాదు, మీరు బయట పోండి కాదు. షామ్యానాలు అక్కడ వేస్తున్నాయి, అది కూడా చెప్పాను పర్టికులర్గా. షామ్యానాలు వేస్తున్నాయి, షామ్యానా దగ్గర ఉండండి, ఇళ్లల్లో ప్రెస్ మీట్ లేదు, అక్కడ పోయి ఉండండి, నేను వస్తాను అని చెప్పాను. అది నేను చెప్పింది. కాబట్టి దయచేసి ప్రెస్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో మాత్రం తప్పులుంటే తప్పు అని చెప్పండి, అప్పటికప్పుడే నేను యాక్షన్ తీసుకుంటా. అనవసరంగా లేనాటి మాత్రం రప్చర్లు చేసి మాకు సంబంధించిన విషయాల్లో దూరి ఇలాంటి మళ్ళీ థంబ్నెయిల్స్ పెట్టి మీ ప్రమోషన్ల కోసం చేస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. మీకు అందరికీ